2026లో ఎవరైతే తెలంగాణలో డీసెట్ ద్వారా డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలా మందికి నేను తెలుగు మీడియంలో చేయాలా కోర్సు, ఇంగ్లీష్ మీడియంలో చేయాలా, ఉర్దూ మీడియంలో చేయాలని కోర్సు చాలా మంది డౌట్ ఉంది. ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే డిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ డిఎడ్ చేసిన వాళ్ళు, సో మేము తెలుగు మీడియం పోస్ట్కి ఎలిజిబులా, ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఎలిజిబులా, ఉర్దూ మీడియంకి పోస్ట్ ఎలిజిబులా, సో ప్రతి మీడియంకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు డీసెట్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మీరు ఏ లాంగ్వేజ్ పెట్టుకోవాలి, ఏ లాంగ్వేజ్ పెట్టుకుంటే బెనిఫిటెడ్ అవుతారో అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు డీసెట్ ఆర్ టీటీసీ, సో నార్మల్గా నేను డిఎడ్ అంటాను. సో డిఎడ్ వచ్చేసి మనకు 3 మీడియంస్లో ఉంటుందండి. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది. సో మీకు నచ్చిన మీడియంలో మీరైతే చేసుకోవచ్చు. సో ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది నార్మల్గా, విచ్ మీడియం ఐ షుడ్ చూస్, అంటే నేను ఏ మీడియం నేను ఎంచుకోవాలంటే అది మీ మీదనే డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు అప్ టు 10th కావచ్చు, అప్ టు ఇంటర్ కావచ్చు, అప్ టు డిగ్రీ కావచ్చు, మీరు కంప్లీట్గా తెలుగు మీడియంలో చదివితే మీకు తెలుగు అనేది కొంచెం కంఫర్టబుల్ అవుతుంది కోర్సు ఆ 2 years చదవాలంటే. సో మీరు తెలుగు మీడియంని ఆప్ట్ చేసుకోండి. ఎవరైతే అప్ టు 10th, అప్ టు ఇంటర్, అప్ టు డిగ్రీ కావచ్చు, అప్ టు బీటెక్ కావచ్చు, ఎనీ హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది కంఫర్టబుల్ అవుతుంది, తెలుగు కంఫర్టబుల్ కాదు. సో అప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం కోర్స్ చేసుకోండి. ఎవరైతే ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ ఉంటారో, సపోజ్ మీకు ఉర్దూ పర్ఫెక్ట్ ఉంది, ఉర్దూలో చేసుకోవచ్చు. లేదు నాకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఉంది, ఇంగ్లీష్లో వేసుకోవచ్చు. సో ఉర్దూ మీడియం వాళ్ళకు 2 ఆప్షన్స్లో మీకు కంఫర్టబుల్ ఎందులో ఉంటే అందులో వెళ్ళండి. తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగు చూస్ చేసుకోవాలి. సో అప్లికేషన్ చేసేటప్పుడే అడుగుతుంది, సో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ మీడియం ఎంచుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు తెలుగు అయితే తెలుగు వేయాలి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ. మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత, కౌన్సిలింగ్ అయిన తర్వాత చేంజ్ చేసుకోరాదు. సో చాలా స్టూడెంట్స్ ఇక్కడనే మిస్టేక్ పోతారు. సో అది మీ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీకు తెలుగు రాయడం, చదవడం వచ్చు, మంచిగా వచ్చు అంటే తెలుగు తీసుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఉర్దూ వాళ్ళకు ఉర్దూ మంచి వస్తే ఉర్దూ, లేకపోతే ఇంగ్లీష్. సో ఇది ఫస్ట్ డౌట్ అయిపోయింది. సో మెయిన్గా మీ మీదే డిపెండ్ అవుతుంది. దీంతో పాటు ఇంకొక ఆప్షన్ ద్వారా కూడా మనం ఎంచుకోవచ్చు. ఎలానో చెప్తాను. ఇప్పుడు మెయిన్గా కొంతమందికి తెలుగు రాయడం చదవడం వచ్చు, ఇంగ్లీష్ రాయడం చదవడం వచ్చు. కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూతో పాటు ఇంగ్లీష్ కూడా వచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు డిఎడ్ కాలేజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. వేరే ఇతర కోర్సెస్ కన్నా ఇది ప్రజెంట్ డిమాండ్ ఉంది. ఫ్యూచర్లో ఏమైతే తెలియదు, కాకపోతే ప్రజెంట్ ఉన్న డిమాండ్ ప్రకారంగా చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. అన్ని జిల్లాలో మనకు కాలేజెస్ అయితే ఉండవు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వరంగల్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు వరంగల్లో ఉన్నారు, సపోజ్ మీరు మ్యారీడ్ ఉమెన్ కావచ్చు, లేదంటే వరంగల్ తప్ప మీరు వేరే జిల్లాలో చేయలేరు. అప్పుడు మీ వరంగల్ జిల్లాలో తెలుగు మీడియం కాలేజ్ ఉందా, ఇంగ్లీష్ మీడియం కాలేజ్ ఉందా? సపోజ్ మీరు తెలుగులో కంఫర్టబుల్ కానీ తెలుగు మీడియం కాలేజ్ లేదు. సపోజ్ మీరు ఇంగ్లీష్లో కంఫర్టబుల్ కానీ ఇంగ్లీష్ మీడియం కాలేజ్ లేదు. కానీ మీరు అదే జిల్లాలో చేయాలంటే నాకు తెలుగు అయినా పర్లేదు, ఇంగ్లీష్ మీడియం అయినా పర్లేదు అన్నప్పుడు మీరు ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఓకే. సపోజ్ మీరు తెలుగు వచ్చు కానీ ఇంగ్లీష్ మీడియం కాలేజ్ ఉంది, నాకు ఇంగ్లీష్ మొత్తానికి రాదు అన్నప్పుడు మీరు వేరే జిల్లా ఆప్షన్ పెట్టుకోవాలి. ఇక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ మీడియం లైక్ ఇంగ్లీష్ రాకున్నా మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటే మీరు చదవలేరు. లైక్ ఆ ఎగ్జామ్స్ కావచ్చు, డిఎడ్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కావచ్చు, అవి చేయలేరు. సో మెయిన్గా బైలింగ్వల్ ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ అయినా పర్లేదు, తెలుగు అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మీరు కాలేజ్ ఏ కాలేజ్ వచ్చినా నో ప్రాబ్లం. మా జిల్లాలో ఉన్న తెలుగు మీడియమే కావాలనుకుంటే మీరు తెలుగు మీడియమే పెట్టుకోవాలి. సో మెయిన్గా ఈ కాలేజ్ లిస్ట్ కావచ్చు అన్ని ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో తెలంగాణ వైడ్గా అన్ని పాత జిల్లాల ప్రకారంగా ఉంటాయి. పాత 10 districts ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ వరంగల్ పెద్ద డిస్టిక్, దాన్ని సబ్ డివిజన్ చేశారు. ఆదిలాబాద్ పెద్ద డిస్టిక్, దాన్ని సబ్ డివిజన్గా చేశారు. సో ఆదిలాబాద్ జిల్లాలో ఏవైతే ఉన్న సబ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ అన్నీ మీకు అందులో ఉంటాయి. సో ఆ పీడిఎఫ్లో తెలుగు మీడియం కాలేజెస్, ఉర్దూ మీడియం కాలేజెస్, ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ అన్నీ ఉంటాయి. సో మన కన్వీనర్ సీట్స్లో 50, ప్రతి కాలేజీలో 50 seats మాత్రమే ఉంటాయి. ఆ 50లో 10 seats మేనేజ్మెంట్, 40 seats కన్వీనర్. కన్వీనర్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి జాయిన్ అయ్యేవాళ్ళు. సో ప్రతి కాలేజీలో 40 seats మాత్రమే కన్వీనర్ ద్వారా ఉంటాయి. 10 seats వాళ్ళు ఎవరికైనా అమ్ముకుంటారు. సో కాలేజ్ లిస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 10 rupees మాత్రమే ఉంటుంది. అది డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. కొంతమంది ఎలా ఉంటారు, మా జిల్లాలో వస్తేనే ఇస్తా. సెకండ్ కేటగిరీ ఎలా ఉంటారు, నాకు సీట్ కావాలి, నాకు టీచర్ అంటే ప్యాషన్, సో నాకు ఎక్కడ వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు ఈ 4-5 districtsలో వస్తే చాలు, నేను అప్ అండ్ డౌన్ చేస్తా అనుకున్నాను. సో ఫస్ట్ మీకు ఏ కాలేజ్ ఎక్కడుంది, మన డిస్టిక్లో అసలు మనకు తెలుగు మీడియం ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాలా లేదా, లేకుంటే బీఎడ్కి వెళ్ళిపోవాలా. సో అది చూస్ చేసుకోండి. ఈ 4 months ప్రిపేర్ అయ్యి కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేసి లాస్ట్కు మా జిల్లాలో కాలేజీ లేదు అనుకునే వరకు
ప్రాపర్గా డిసిషన్ అయితే తీసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఈ మ్యాథ్స్ కావచ్చు అండ్ తెలుగు మీడియం కావచ్చు పీడిఎఫ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు, కింద అన్ని లింక్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనకు మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు తెలుగు మీడియం పెడతారో తెలుగు మీడియం ఉన్న కాలేజ్కి మాత్రమే ఎలిజిబుల్. చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది తెలుగు పెట్టి నేను ఇప్పుడు ఇంగ్లీష్కి పోదాం అనుకుంటున్నా, ఇంగ్లీష్ పెట్టి తెలుగు మీడియం కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా అంటే అట్లుండదు. మీరు అప్లై చేసేటప్పుడు ఇప్పుడు మనకు ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కదా, మీరు చాలా జాగ్రత్తగా తెలుగు మీడియం ఆప్ట్ చేసుకుంటే తెలుగు మీడియం కాలేజెస్కి వెళ్ళాలి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం మాత్రమే. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి ఇప్పుడు అందరికి డౌట్ ఉండేది జాబ్స్. సపోజ్ మీరు తెలుగు మీడియంలో చేసి డిఎడ్ అయిపోతుంది, డిఎస్సి పడ్డది. ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ చేసి డిఎస్సి పడ్డది, ఉర్దూ మీడియంలో చేసి డిఎస్సి పడ్డది. అప్పుడు ఎగ్జాంపుల్ మీ జిల్లాలో తెలుగు మీడియం పోస్టులు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఉన్నాయి, ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టుల్లో మీరు ప్రతి తెలుగు మీడియం క్యాండిడేట్కి ఏం ఎలిజిబుల్, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం దేనికి ఎలిజిబుల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఇవి జిల్లా పోస్టులు. సో కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వాళ్ళకి కొంతమంది తెలియదు, అవేర్నెస్ లేదు. ఆల్రెడీ డిఎడ్ బిఎడ్ పీజీ ఆల్రెడీ వీటి గురించి అవేర్నెస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా తెలుసు. సో మెయిన్గా మనకు ఈ 1st to 5th వాళ్ళకు చెప్పాలంటే ఎస్జిటి అంటారు వీళ్ళకు, సెకండరీ గ్రేడ్ టీచర్స్. అది చెప్పాలంటే బేసిక్ ఇంటర్మీడియట్ ఉండాలి, డిఎడ్ కోర్స్ చేయాలి. డిఎడ్ అన్న టీటీసీ అన్న ఒకటే. సో మీరు ఆ కోర్స్ చేసిన తర్వాత డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. అంటే ఈ జిల్లాలో ఇన్ని పోస్టులు ఉన్నాయి, అందులో తెలుగు మీడియం ఇన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఇన్ని ఉన్నాయి, ఉర్దూ మీడియం ఇన్ని ఉన్నాయి అని చెప్తారు. సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ నిర్మల్ జిల్లా ఉంది. నిర్మల్ జిల్లాలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం పడ్డాయి. సో ఇప్పుడు ప్రతి స్టూడెంట్ యొక్క ఎలిజిబిలిటీ చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ తెలుగు మీడియంకి సంబంధించిన పోస్టులకు ఎవరెవరు ఎలిజిబుల్, మీకు 10th కావచ్చు, ఇంటర్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావచ్చు, తెలుగు మీడియం వాళ్ళు ఎలిజిబుల్ చెప్తాను. సో ఫస్ట్ తెలుగు మీడియం ఎస్జిటి పోస్టులకు ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ పాయింట్, మీరు 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు డైరెక్ట్ ఎలిజిబుల్. ఫస్ట్ పాయింట్ ఏంది, తెలుగు మీడియం ఎస్జిటి జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 10th ఆర్ ఇంటర్మీడియట్ మీరు తెలుగు మీడియంలో చదివి ఉంటే సరిపోతుంది. అంటే మీకు 10th బోర్డులో మీడియం ఆఫ్ ద కోర్స్ ఉంటుంది, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. సో తెలుగు మీడియం 10th అయినా పర్లేదు, ఇంటర్ అయినా పర్లేదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా డైరెక్ట్ ఎలిజిబుల్. సో కొంతమంది 10th వరకు తెలుగు మీడియంలో చదువుతారు, ఇంటర్లో ఇంగ్లీష్ చదువుతారు. కొంతమంది ఉంటారు తెలుగు మీడియం క్యాండిడేట్స్, వాళ్ళు కూడా ఎలిజిబులే. 10th ఆర్ ఇంటర్ ఏదో ఒకటి తెలుగు మీడియంలో చదివి ఉంటే డైరెక్ట్ తెలుగు మీడియం ఎస్జిటి పోస్టులకు ఎలిజిబుల్. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 10th తెలుగులో ఉన్న, ఇంటర్ తెలుగులో ఉన్న డైరెక్ట్ ఎలిజిబుల్. సో తెలుగు మీడియం క్యాండిడేట్స్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని పోస్టులకు వీళ్ళకైతే కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంతమంది ఎలిజిబుల్ కాదు. సో ఇప్పుడు ఏంటంటే మీరు 10th అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఉంటారు కొంతమంది. సో మీరు ఈ తెలుగు మీడియం జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 10thలో కానీ ఇంటర్మీడియట్లో కానీ తెలుగు అనేది ఒక లాంగ్వేజ్గా ఉండాలి. సో చాలామందికి తెలుగు అనేది ఫస్ట్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. మళ్ళీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఓపెన్ చేసుకోండి అందరూ. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళకు నో ప్రాబ్లం, వాళ్ళు డైరెక్ట్ ఎలిజిబుల్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు 10th ఎస్ఎస్సి మెమో తీసిన తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటే మీరు కూడా ఎలిజిబుల్, నో ప్రాబ్లం. కొంతమందికి ఎవరైతే కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు, సెంట్రల్ స్కూల్లో వాళ్ళ పిల్లలు ఉంటారు కొంతమంది. సో ఇక్కడ తెలంగాణ లోకల్ అయి ఉండి వాళ్ళు కేవీఎస్, ఎన్విఎస్, అదర్ సెంట్రల్ గవర్నమెంట్లో చదివే వాళ్ళు అదర్ స్టేట్లో చదివితే వాళ్ళ లాంగ్వేజ్ తెలుగు ఉండదు, హిందీ ఉంటుంది. అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో 10thలో లేకపోయినా ఇంటర్లో ఉందనుకోండి, సపోజ్ అదే క్యాండిడేట్కి ఇంటర్లో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ తెలుగు ఉంటే ఎలిజిబుల్. సో ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా ఎలిజిబుల్. 10thలో లేదు, ఇంటర్లో అసలు తెలుగే లేదు, 10thలో తెలుగు లేదు, ఇంగ్లీష్లో తెలుగు లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ తెలుగు మీడియం పోస్ట్. ఇది కంక్లూజన్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఎందుకు, 10thలో అన్నా ఉంటుంది, ఇంటర్మీడియట్లో చాలామంది సంస్కృతి తీసుకుంటారు. సో చాలామంది చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, కొన్ని ప్రైవేట్ కాలేజీలో చదువుతారు. అలాంటి కాలేజెస్లో అందరికి సంస్కృతి ఉంటుంది, ఇంగ్లీష్ సంస్కృతి ఉంటుంది, తెలుగు ఉండదు. నార్మల్ క్యాండిడేట్స్కి తెలుగు ఉంటుంది, కానీ ఇలాంటి క్యాండిడేట్స్కి సంస్కృతి ఉంటుంది. కాబట్టి ఇఫ్ మీకు 10thలో తెలుగు లేదు, ఇంటర్లో తెలుగు లేదు అన్నప్పుడు మీరు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్. యాజ్ పర్ డిఎస్సి రూల్స్ ప్రకారంగా చెప్తున్నాను. సో అవే వాళ్ళు పాటిస్తారు. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో తెలుగు మీడియం పోస్టులకు ఎవరెవరు ఎలిజిబుల్, 10th ఆర్ ఇంటర్ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు, 10th అయినా పర్లేదు, ఇంటర్ అయినా పర్లేదు, అండ్ కాదు ఇక్కడ ఆర్, వాళ్ళు డైరెక్ట్ ఎలిజిబుల్. సెకండ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు, 10thలో కానీ ఇంటర్లో కానీ లాంగ్వేజ్ తెలుగు ఉంటే ఎలిజిబుల్.
ఇది తెలుగు మీడియం ఎస్జిటి పోస్టులకు ఎలిజిబిలిటీ. సో ఇది ఫస్ట్ పాయింట్. సపోజ్ తెలుగు లేదు మొత్తానికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి పోస్టులు మీ జిల్లాలో ఎన్నైతే ఉంటాయో వాటికి ఎలిజిబుల్. ఇది తెలుగు మీడియం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం పోస్టులకు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఎట్లుంటుంది, తెలుగు మీడియం వాళ్ళు చదివిన వాళ్ళు ఎట్లుంటుంది ఇప్పుడు చెప్తా. సో మీరు 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఏదో ఒక కోర్సు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉంటే డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఎలిజిబుల్. సపోజ్ ఒక తెలుగు మీడియం క్యాండిడేట్ ఉన్నారు, 10th తెలుగులో చదివారు, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో చదివితే డైరెక్ట్ ఎలిజిబుల్, వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. సపోజ్ అదే తెలుగు మీడియం క్యాండిడేట్ 10thలో తెలుగు మీడియమే, ఇంటరు తెలుగు మీడియమే, ఇప్పుడు ఇతనికి ఎలిజిబుల్ ఇస్తారా లేదా అంటే ఎలిజిబుల్ ఇస్తారు. ఎందుకు? 10thలో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్గా ఉండాలి. అందరికి ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకు పక్కా అందరికీ ఇంగ్లీష్ ఉంటుంది. సో 10thలో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్గా ఉంటే మీరు డైరెక్ట్ ఎలిజిబుల్. సో ఇక్కడ కంక్లూజన్ ఏంది, తెలుగు మీడియం వాళ్ళకు అసలు దీని గురించి సంబంధమే లేదు. సో డైరెక్ట్ ఎలిజిబుల్ అవుతారు. తెలుగు మీడియం పోస్టులకు ఇంగ్లీష్ మీడియం పోస్టులకు ఎలిజిబుల్. సో ఎందుకంటే 10thలో ఇంగ్లీష్ ఉంటుంది అందరికీ, ఇంటర్లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉన్నది ఈ ఎవరైతే కార్పొరేట్ కాలేజ్లో చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు అండ్ అదర్ స్టేట్లో చదివిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి హిందీ ఉంటుంది, సంస్కృత్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ప్రాబ్లం. 10thలో లేదు, ఇంటర్లో లేకపోతే అలాంటి వాళ్ళకి ప్రాబ్లం. తెలుగులో 10thలో ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు అన్నిటికీ ఎలిజిబుల్. సో ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి అయిపోయింది. సో ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి పోస్టులకు కూడా మీరు ఎలిజిబులే. సో ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో, సో మీరు 10th ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో చదివారు అండ్ 10thలో ఇంగ్లీష్ ఉంటుంది మీకు, ఇంటర్లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఎలిజిబుల్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్కి ఎలిజిబుల్ అవుతారు. తెలుగుకి ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు 10thలో కానీ ఇంటర్లో కానీ లాంగ్వేజ్ తెలుగు ఉండాలి. ఎందుకు సపోజ్ 10th ఇంటర్లో లేకపోతే ఎందుకు ఇస్తలేరంటే, మన మదర్ టంగ్ వచ్చేసి తెలంగాణ తెలుగు కాబట్టి సపోజ్ మీరు వేరే లాంగ్వేజ్లో చదివి ఉంటే ఆ పిల్లలకు చెప్పలేరు కాబట్టి మీకు ఎలిజిబుల్ ఇవ్వరు. అదే తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు కంప్లీట్ ఉంటుంది, వాళ్ళు డైరెక్ట్ చెప్పగలుగుతారు. ఇంగ్లీష్ కూడా వాళ్ళకి మ్యాండేటరీ ఉంటుంది 10th ఇంటర్. సో ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే నష్టపోతున్నారు కొంతమంది, అందరని కాదు కొంతమంది. అంటే రీసెంట్ 10 years బ్యాక్ నుంచి అన్ని ఇంటర్మీడియట్ కాలేజ్లో ఈ ఇంగ్లీష్ మీడియం చైతన్య, నారాయణ కావచ్చు, వేరే ఇతర కాలేజ్లో వాళ్ళకి సంస్కృతి ఉంటుంది, తెలుగు ఉండదు. తెలుగు ఉంటే ఓకే, కొంతమందికి తెలుగు కూడా ఉంటుంది. సో నేను మెజారిటీ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. సో 10thలో ఆర్ ఇంటర్లో తెలుగు ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఉర్దూ మీడియం. సో తెలుగు అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, ఉర్దూ మీడియం. సో ఉర్దూ మీడియం క్యాండిడేట్స్కి మీరు డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియంకి ఎలిజిబుల్ అవుతారు, మీ ఉర్దూ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు, తెలుగు మీడియంకి ఎలిజిబుల్ అవ్వరు. ఎందుకంటే మీకు తెలుగు ఉండదు. 10thలో ఆర్ ఇంటర్మీడియట్లో తెలుగు ఉంటే ఓకే ఎలిజిబుల్ అవుతారు, కానీ మీకు మోస్ట్లీ తెలుగు ఉండకపోవచ్చు, ఉంటే తెలుగు మీడియంకి ఎలిజిబుల్. సో మెయిన్గా మీకు ఉర్దూ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్గా ఉంటుంది. 10thలో కావచ్చు, మీరు ఇంటర్మీడియట్లో ఏమైనా తీసుకుంటే దానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఎలిజిబుల్. ఎందుకు? 10thలో ఇంగ్లీష్ ఉంటుంది మీకు, ఇంటర్లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. ఉర్దూ అనేది ఈ తెలుగు క్యాండిడేట్స్కి తెలుగు ఎలా ఉంటుందో మీకు ఉర్దూ ఉంటుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియంకి ఎలిజిబుల్. తెలుగుకి అయితే నాట్ ఎలిజిబుల్. తెలుగుకి ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు? 10thలో కానీ ఇంటర్లో కానీ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్గా ఉండాలి, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇవన్నీ లాంగ్వేజెస్ చెక్ చేస్తారు. అందుకే ఈ వొకేషనల్ కోర్సెస్ కావచ్చు, డిప్లొమా వాళ్ళు కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే, సో 10thలో ఉన్న వాళ్ళు ఇంటర్ అనేది నార్మల్ స్టూడెంట్ ఎంపీసీ బైపీసీ కావచ్చు, తెలుగు ఇంగ్లీష్ కావచ్చు, అవి యాజ్ పర్ ఇంటర్మీడియట్ లాగా ఉండవు కాబట్టి పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ కావచ్చు, ఇలాంటి క్యాండిడేట్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఇస్తలేరు డిఎడ్ చేసుకోవడానికి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో కంక్లూజన్ ఏంటంటే, మీకు జస్ట్ తెలుగు మీడియం వాళ్ళకు డైరెక్ట్ తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు ఇంగ్లీష్ ఎలిజిబులే, కానీ తెలుగు ఎప్పుడు ఎలిజిబుల్? 10thలో అన్నా ఇంటర్లో అన్నా వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ తెలుగు ఉండాలి. ఇది మెయిన్ పాయింట్. సో మీ 10th మేము ఓపెన్ చేసుకొని చూసుకోండి, తెలుగు ఉందా లేదా. తెలుగు ఉంటే ఎలిజిబుల్, తెలుగు లేకపోతే నాట్ ఎలిజిబుల్, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఎలిజిబుల్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకు చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఓన్లీ 2000 ఇంగ్లీష్ మీడియం మనకు సీట్స్ ఉంటాయి, తెలుగు మీడియంలో ఒక 2100 సీట్స్ ఉంటాయి, ఉర్దూ మీడియం 400 సీట్స్. ఉర్దూ మీడియం అయితే చాలా వెరీ వెరీ లక్కీ పర్సన్స్ అండి. సో 400 సీట్స్కి కనీసం 400 అప్లికేషన్స్ కూడా రావు. సో మీరు అది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో లాస్ట్ ఇయర్ 400 సీట్స్కి 310 మెంబర్స్ అప్లై చేశారు. సో మీరు మీ జిల్లా సాక్రిఫైస్ చేసుకుంటే మీకు సీట్ ఎక్కడన్నా వస్తుంది. సో చాలామంది మిస్టేక్ ఎక్కడ వేస్తారంటే, మంచి ర్యాంక్ వచ్చి కూడా మా జిల్లాలో కావాలి, నాకు ఎక్కడనే చదవాలి అనుకుంటే
కొంతమందికి సీట్ వచ్చి కూడా పోలేరు. సో చాలా మంది ఒక 1000 మెంబర్స్ అయితే జాయిన్ అవ్వలేరు. సో వాళ్ళు జాయిన్ అవ్వరు, వేరే వాళ్ళని కూడా జాయిన్ అవ్వరు. సో మీకు జెన్యున్గా చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఛాన్స్ ఇవ్వండి. సో వాళ్ళు జాయిన్ అవ్వక వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వక నిజంగా చేసే వాళ్ళకు కొంచెం అన్యాయం అయితే జరుగుతుంది. అక్కడ ఉండే 4000 సీట్స్, ఆ 4000 కూడా లాస్ట్ ఇయర్ 1200 1300 సీట్స్ మిగిలిపోయినాయి. ఆల్రెడీ 4-5 ఫేజెస్ జరిగిన తర్వాత కూడా అదే 1-2 ఫేజెస్ జరిగితే కనీసం 1800 సీట్స్ కూడా ఫిల్ కావు. సో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి, మన కాలేజీలో ఎక్కడున్నాయి, సో తెలుగు మీడియం ఇన్ని ఉన్నాయి, ఓకే ఇన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. సో 60 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తేనే మీకు అయితే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. SC/ST అయినా మీకు 60+ రావాలి, BC అయినా 60+ రావాలి. ఓన్లీ EWS క్యాండిడేట్స్కే కొద్దిగా లక్. ఈ SC/ST BC కన్నా EWS వాళ్ళకు కొద్దిగా లక్. సో తక్కువ మెంబర్స్ ఉంటారు, సో మీకు ఈజీగా సీట్ వస్తుంది. సో EWS వాళ్ళు అయితే మీకు 60-50 ఆ రేంజ్లో వచ్చినా కూడా 50-45 వచ్చిన సీట్స్ అయితే వస్తాయి. చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో కాలేజ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అవే కాలేజెస్ ఉంటాయి, ఎక్కువ కాలేజ్ కావచ్చు, ఏం ఇంక్రీజ్ కావు అవే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనకు ప్రీవియస్ ఇయర్స్ తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ కావచ్చు, అండ్ మనకు మ్యాథ్స్, ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మ్యాథ్స్ రాదో కంప్లీట్ మనకు 10th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి ఈ మ్యాథ్స్కి సంబంధించినవి. సో థియరీ కావచ్చు, అండ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, అన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, కంప్లీట్ గ్రామర్ బుక్ అయితే చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయండి, టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. నాట్ ఓన్లీ డీసెట్, మీకు టెట్ కూడా ఇవే యూజ్ అవుతాయి. సో 2 సబ్జెక్ట్స్ అయితే చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 50 రూపీస్ మాత్రమే ఉంటుంది కంప్లీట్ బుక్స్. మీరు పర్చేజ్ చేసుకోకపోయినా మీరు తెలంగాణ స్టేట్ సిలబస్ బుక్స్ ఉంటాయి, అంటే ఎవరికైతే ఈ గవర్నమెంట్ స్కూల్లో చెప్తారో ఆ బుక్స్ SCERT వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాంతో కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఒక బుక్ డౌన్లోడ్ చేసుకొని ఎవ్రీడే ఒక చాప్టర్ కూడా మీరు అందులో నుంచే ప్రిపేర్ అవ్వాలి. సో మా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఆ బుక్స్ ముంగట వేసుకొని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు. ఏ గైడ్స్ కూడా తీసుకోవాలి వాళ్ళు, ఓన్లీ టెక్స్ట్ బుకే. టెక్స్ట్ బుక్లో ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, ఫస్ట్ రియల్ నెంబర్స్ ఉంది, రియల్ నెంబర్స్లో ఎగ్జాంపుల్ ఏదైతుందో డైరెక్ట్ బిట్ పడుతుంది. సో అందుకే మీరు మెయిన్గా 10th 6th 9th 8th 7th ఆ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని అవే చదవండి. సో అప్కమింగ్ వీడియోస్లో మన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ క్లాస్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది మొత్తం 10th నుంచి అడుగుతాడు. సో అట్లా మీరు తెలుగు ఉంది 6th to 10th, సో అట్లా మీరు ఏ క్లాస్ నుంచి వస్తున్నాయి అట్లా మీరు ఆ ప్రీవియస్ ఇయర్స్ చూస్తే మీకు అయితే ఐడియా వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ PDFs కావచ్చు, లింక్స్ కావచ్చు, అన్నీ మీకైతే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఎలిజిబిలిటీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరైతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే ప్రతిసారి మనం కూడా రైట్ అవ్వలేం కాబట్టి మన మిస్టేక్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ పర్ DSA రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా నేనైతే చెప్పాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.